వాళ్ళు ఏదో ట్రాప్ చేస్తారు సార్ దీన్ని. ఉమ్, ఏం చేస్తాం, ఇతనికి లూజ్ చేశాడు కరెక్టే, కానీ మనం వదులుకోవాలా? వాళ్ళు అది వైసీపీ వాళ్ళు ట్రాప్ సార్ అని కూడా చెప్తారు వీళ్ళు. అది అప్పుడు జగన్ కూడా అట్టగే చెప్తారు అది టీడీపీ వాళ్ళు ట్రాప్ సార్ అంటారు వీళ్ళు. ఉమ్, ఉమ్, అంబటి రాంబాబు అయినా వీళ్ళైనా సరే. అవును అవును. ఇంకోటి సమాజం వీళ్ళని చేదరించుకుంటుందా, ఉమ్. అట్లా కనిపించట్లేదు. కానీ ఒకటి సార్, జనసేనలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన పని ఆయన సీరియస్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఫ్రీడమ్ అనేది ఎక్కువ ఇచ్చేసారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కోనేటి ఆదిమూలం వీళ్ళ పక్కన పెట్టేస్తే, జనసేనలో కిరణ్ రాయలు ఆయన జనసేన, మీరు అన్నట్టు శ్రీకాళహస్తి, ఇప్పుడు ఇతను ఈ రైల్వే కోడూరు ఎమ్మెల్యే, అలాగే కాకినాడ ఎంపీ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా ఏంటది బెట్టింగ్ యాప్లో వెనకున్నాడు, అతను కూడా తిరిగిన, అతను ఇద్దరు ఫ్లైట్లో తిరగడం, ఇవన్నీ చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ అంటే సోషల్ మీడియాలో మనలాంటి వాళ్ళందరికీ తెలిసి ఇంత హడావిడి పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అని అనుకుంటే ఇంక మనం ఏం చేయలేం, ఆయనకు తెలియదు అని అంటే. లేదా తెలిసి సైలెంట్ గా ఉంటున్నారు, అలా ఉండడం వల్ల ఇలాంటివి పెరుగుతున్నాయి. ఇక ఇది పెరిగిపోతే రేపు పొద్దున్న ఆయనకే చెడ్డ పేరు వస్తుంది, ఆయన పార్టీనే చేదరించుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ సైలెన్స్ అంటే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కిరణ్ రాయలు వీటిలో చర్యలు తీసుకున్నాడు కదా. అవును, అన్నిట్లో చర్యలు అలాగే ఆగట్లేదు. నేను అనేది అది ఆగవు, ఇది వీళ్ళ అక్రమం, అవినీతి, ఈ లైంగిక వేధింపులకు ఇంక వీటికి కేర్ ఆఫ్ అంటర్స్ అన్నట్టు అయిపోతారు రేపు పొద్దున్న జనసేన. రాజకీయాలలోకి వచ్చినప్పుడు మనం చెప్పే నైతికత గ్రౌండ్ లెవెల్లో ఉండే లీడర్ మీద ఆధారపడి ఉంటుందండి. నిజాయితీతో